హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం వీట్ వైట్ సాస్ పాస్తా చేద్దాం. నార్మల్గా మైదా పిండితో చేసుకునే పాస్తా ఇక్కడ మనం గోధుమ పిండితో చేద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, గార్లిక్, గోధుమ పిండి, న్యాచురల్ హెర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, బటర్, మయోనైస్ సాస్, చీజ్ స్లైసెస్, ఒక కప్పు పాలు, ఒక కప్పు వీట్ పాస్తా. ఇప్పుడు పాస్తా ఉడికించుకోవడానికి ఒక కడాయిలో నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కొద్దిసేపు నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక ఒక కప్పు వీట్ పాస్తా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్కి మరో పక్కన ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ బటర్ వేసి వేడి చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ మరియు స్వీట్ కార్న్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నిటిని బాగా మగ్గించకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరోవైపు పాస్తాని ఒకసారి కలుపుకుందామండి. ఈ ఫ్రై అవుతున్న కూరగాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎర్ర మిరపకాయల్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, అంతేనండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక ఇందులో 3 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి కాకుండా గోధుమ పిండి తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్లో గోధుమ పిండి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొన్ని పాలు పోసుకొని ఇలా కలుపుతూ ఉంటే మిశ్రమం చిక్కబడుతూ ఉంటుంది. చూడండి, బాగా చిక్కగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే మరికొన్ని నీళ్లు పోసుకొని ఇంకొద్దిసేపు ఈ పిండిని బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసుకొని ఇలా కలుపుకుంటూ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా స్పూన్లో పాస్తా తీసుకుని టీ స్పూన్తో ఇలా కట్ చేస్తే తొందరగా విడిపోతుంది, అంటే పాస్తా ఉడికిపోయినట్టే.
ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వడబోసుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తా పైనుంచి కొన్ని చల్లని నీళ్లు పోసుకోవాలి. ఈ చల్లని నీళ్లు పోసుకోవడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఉడికించుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా పాస్తా పైనుంచి వేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని మరికొన్ని పాలు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మయోనైజ్ సాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి 3 చీజ్ స్లైసెస్ని కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కొద్దిగా న్యాచురల్ హెర్బ్స్ కూడా వేసుకోవాలి. ఈ న్యాచురల్ హెర్బ్స్ అంటే వాము చెట్టు ఆకులని ఎండబెట్టి పొడి చేస్తారండి. ఈ పొడి ఈ వంటకానికి మంచి టేస్ట్ని మరియు సువాసనను కూడా ఇస్తుంది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీన్ని గోధుమ పిండితో చేసాం మరియు వీట్ పాస్తా కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చండి. చూడండి, వీట్ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.